ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీపీ పావని, జెడ్పీటీసీ నంబూరు కనకదుర్గ జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసిందని రఘురామరెడ్డి తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, పేద ప్రజలపై 7 లక్షల కోట్ల అప్పు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపొంది రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రఘురామరెడ్డి. ప్రభుత్వం రాదు కానీ కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయి, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయి అన్నారు. కానీ నెల రోజులలో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోయి కేసీఆర్ ఇంటికి పోయి పావన పడినాడు, కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. అట్లనే దేశంలో గత నెల రోజుల నుండి దేశంలో కాంగ్రెస్ పార్టీ వాతావరణం అనుకూలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రజలందరూ కూడా ఓటేసి ఆశీర్వదించే ఆలోచన చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లు వస్తున్నాయి. అధికారంలో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వస్తుంది. 5 ఏళ్లు ఖమ్మం జిల్లాను వదిలిపెట్టకుండా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేకంగా అన్ని ఎమ్మెల్యేలతో తోడ్పాటు, మంత్రులతో పాటు నేను కూడా పనిచేసి ఈ ఏరియాకి అభివృద్ధి చేద్దాం అనేది నా మనసులో కూర్చున్న. వీళ్ళకి చెప్పినట్టు 63 ఏళ్ళు నా పిల్లలకు పెళ్ళి అయిపోయింది. నాకు పనేం పెద్ద పని లేదు. ఇప్పుడు మీకు మనం చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ గెలిపిండి, సెంటర్లో రాహుల్ గాంధీ తీసుకురండి మనం చేస్తున్నాం. మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వీధులు ఎట్లా ఫెయిల్ అయినా మీ అందరికి తెలిసిన విషయం. అందుకొరకే అవి తెలిసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది